శారద వాళ్ళ ఆయన వాళ్ళిద్దరూ కలిసి జగదీశ్వరి ఇంటికి వచ్చి జగదీశ్వరితో ఇలా అంటూ ఉంటారు. మేము క్యాంప్ వెళ్ళే పని ఉంది, కానీ పంతులు గారు ఈ నగని ముహూర్తానికి టైం ఉంది కదా, ఆ టైంలోగా తీసుకుని వద్దురు, దీన్ని మీ దగ్గరే ఉంచండి అని చెప్పి అన్నారు. కానీ మేము క్యాంప్ వెళ్తున్నాం కాబట్టి ఈ నగని ఎక్కడైనా భద్రపరచాలని అనుకుంటున్నాం. ఆ భద్రపరచాల్సింది నీ దగ్గరే అని అనుకుంటున్నాం. ఎందుకంటే నువ్వంటే మాకు అంత నమ్మకం. నీ నమ్మకాన్ని మేము ఎప్పుడూ కూడా నమ్ముతాం. అందుకే నీ దగ్గర దీనిని దాచాలనుకుంటున్నామని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న జగదీశ్వరి అయితే దాందేముంది, పర్వాలేదు ఉంచుతానులే అని చెప్పి జగదీశ్వరి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న శారద వాళ్ళ ఆయన వాళ్ళిద్దరూ కూడా కలిసి జగదీశ్వరికి ఆ నగ పెట్టెనైతే ఇస్తారు. ఇక ఆ పెట్టెని తీసుకొని జగదీశ్వరి అయితే మీరు క్షేమంగా వెళ్ళి రండి, నేను దీన్ని భద్రంగా దాచి ఉంచుతానని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న శారద వాళ్ళైతే చాలా సంతోషిస్తారు. ఇక ఆ నగ తీసుకొని జగదీశ్వరి అయితే చంద్రకళ అంటూ పిలుస్తుంది. ఏంటి అత్తయ్య గారు అని చెప్పి చంద్రకళ ముందుకు వస్తుంది. ఇదిగో దీనిని తీసుకుని వెళ్ళి లాకర్లో పెట్టు అని చెప్పి ఇస్తుంది. దాంతో చంద్రకళ అయితే ఆ నగ పెట్టెను తీసుకొని సరే అత్తయ్య గారు పెడతాను అని చెప్పి తీసుకుని వెళ్ళి వాళ్ళ లాకర్లో పెడుతుంది. ఇక వాళ్ళ లాకర్లో పెట్టి కీ వేసి ఆ కీని అయితే బీరువాలో పెడుతుంది. ఇక దాంతో అక్కడ ఉన్న జగదీశ్వరి అయితే జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న చంద్రకళ సరే అత్తయ్య గారు అని చెప్పి అంటుంది. ఇక రాత్రి అయ్యాక అందరూ పడుకున్నాక జగదీశ్వరి ఇంటికి అయితే ఒక దొంగ వస్తాడు. ఇక ఆ దొంగ అయితే నేరుగా చంద్రకళ గదిలోనికే వస్తాడు. ఇక చంద్రకళ విరాట్ వాళ్ళిద్దరూ కూడా అలా నిద్రపోతూ ఉంటారు. వాళ్ళు నిద్రపోతూ ఉండడం అది గమనించి అక్కడ ఉన్న రౌడీ అయితే ఆ లోపలికి వచ్చి ఆ దొంగ డోర్ తీసి వాళ్ళిద్దరూ పడుకోవటంతో అక్కడ ఉన్న నగనైతే తీసుకుని వెళ్ళిపోవాలని అనుకుంటాడు. ఇక చంద్రకళ సోఫాలో, విరాట్ బెడ్ మీద అయితే వాళ్ళిద్దరూ కూడా అలా నిద్రపోతూ గాఢ నిద్రలో ఉంటారు. ఇక ఆ దొంగ అయితే అక్కడికి వచ్చి బీరువాలో ఉన్న తాళం తీస్తాడు. ఇక లాకర్ తాళం తీసి ఆ లాకర్ని అయితే ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసేసరికి అక్కడ ఉన్న నగ పెట్టె కనబడుతుంది. ఇక ఆ పెట్టెను ఓపెన్ చేసి చూసేసరికి ఆ పెట్టెలో నగలు ఉంటాయి. అది చూసి ఆ రౌడీ దొంగ అయితే చాలా బాగున్నాయి, ఇప్పుడు నేను వీటిని ఎలాగైనా కొట్టేస్తానని చెప్పి అనుకుంటూ వాటిని అక్కడి నుండి ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అక్కడే ఉన్న చంద్రకళ, విరాట్ వాళ్ళిద్దరూ కూడా ఇదేది గమనించక వాళ్ళిద్దరూ కూడా అక్కడే అలా నిద్రపోతూ ఉంటారు. ఇక ఆ దొంగ అయితే ఆ నగ పెట్టిని నగల్ని మొత్తం అంతా కూడా తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక అది గమనించగా చంద్ర, విరాట్ వాళ్ళిద్దరూ నిద్రపోతూ ఉంటారు. ఇక ఆ దొంగ దగ్గర నుండి నగలు చంద్రకళ ఎలా తీసుకోగలదు? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.